హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. సో మొత్తానికి మీరు చూస్తున్నారు కదా, మొత్తం సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఒకటే టాపిక్ డిస్కషన్ చేస్తుంది. కులగణన పక్కన పెడితే కులగణనకు సంబంధించి తీన్మార్ మల్లన్న గారు చేసిన ఆరోపణలే ఇప్పుడు ఎక్కువగా ఈ తెలంగాణ రాజకీయాల్లో చాలా సంచలనం అవుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రస్తుతం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ కూడా తీన్మార్ మల్లన్న మీద చాలా సీరియస్గా ఉందని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు అనేక వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వెరీ సూన్ కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అసలు మొత్తం సోషల్ మీడియా మొత్తం ఇదే ట్రెండ్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు, స్క్రీన్ మీద కూడా అన్ని ఛానల్స్లోనూ ఇదే ట్రెండ్ అవుతుంది. కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న అవుట్, సస్పెన్షన్, తీన్మార్ మల్లన్నపై చర్యలకు రంగం సిద్ధం, తీన్మార్ మల్లన్న సస్పెన్షన్, మల్లన్న నోటి దూల కాంగ్రెస్ నుండి అవుట్, తీన్మార్ మల్లన్న సస్పెండ్, ఇలా మొత్తం ఏ న్యూస్ పేపర్ చూసుకున్నా సరే, ఏ టీవీ ఛానల్లో చూసుకున్నా సరే ఇదే ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. సో దీనికి సంబంధించి రీసెంట్గా మనందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ అసలు చాలా అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కులగణన అనే సర్వేని నిర్వహించింది. సో నిర్వహించడమే కాదు, ఏ ఏ కులాల వారు ఎంత శాతం ఉన్నారని చెప్పేసి రీసెంట్గా మంత్రివర్గం మొత్తం ఆమోదించిన తర్వాత ప్రజలకు బయట చెప్పడం జరిగింది. సో చెప్పిన తర్వాత దగ్గర నుండి ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయంటే అది వేరు, కానీ కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ నేతలే దీన్ని విభేదిస్తున్నారు. మరీ ముఖ్యంగా తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు. సో తీన్మార్ మల్లన్న అయితే అసలు మామూలుగా ఫైర్ అవ్వట్లే కాంగ్రెస్ పార్టీ మీద. అరే బీసీ పర్సంటేజ్ గతంలో 2014లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, గతంలో టీఆర్ఎస్ పార్టీ సర్వే నిర్వహించినప్పుడు 51% ఉండే. ఇప్పుడు 2025లో నిర్వహించిన ఈ సర్వేలో 46కి ఎలా పడిపోయారు అంటే బీసీలు తగ్గిపోయారా లేకపోతే మీరు తగ్గించేశారా అని చెప్పేసి ఫుల్ ఫైర్ అవుతున్నారు తీన్మార్ మల్లన్న. కేవలం ఓసీ వాళ్ళని, వాళ్ళ పర్సెంటేజ్ని ఎక్కువ చూపించడం కోసం బీసీ వాళ్ళ పర్సెంటేజ్ తగ్గించేశారు, ఇది మొత్తం బోగస్ సర్వే అని చెప్పేసి కూడా ఆయన ఎప్పటికప్పుడు ఇప్పటికీ స్టిల్ ఫైర్ అవుతూనే ఉన్నారు. ఫైర్ అవడమే కాదు, ఈ పత్రాలు ఏవైతే ఉన్నాయో మంత్రివర్గం మొత్తం ఆమోదించి బయటికి ఇచ్చిన పత్రాలు, సర్వేకి సంబంధించిన పత్రాలు, దాన్ని ఆయన తగలెట్టేశారు. సో దీనికి మించిన అవమానం కాంగ్రెస్ పార్టీకి ఇంకేముంటుంది? ఓ పక్కేమో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క గారు కావచ్చు, లేకపోతే ఎంటైర్ ఈ మంత్రివర్గం మొత్తం కూడా అసలు ఈ కులగణన చేసి మేము చరిత్ర సృష్టించాం, అసలు ఫిబ్రవరి 4వ తారీఖు తెలంగాణ చరిత్రలో బంగారు అక్షరాలతో రాయబడ్డ ఒక సువర్ణ రోజు అని చెప్పేసి వీళ్ళు ఓ పక్క గొప్పలు చెప్తూ ఉంటే, అరే అసలు ఇదంతా బోగసు, మీరు నమ్మమాకండి అని చెప్పేసి అదే కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్సీనే బయట చెప్తున్నారు. జనరల్గా ఇలాంటి అంశాలు ఈ బీజేపీ, బీఆర్ఎస్ చాలా విమర్శలు చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఏ అంశం తీసుకొచ్చినా సరే వాళ్ళు విమర్శలు చేస్తారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అది చెల్లుతుంది రాజకీయంలో. బట్ ఇక తీన్మార్ మల్లన్న గారు ఎందుకనో మరి చాలా ఫైర్ అవుతున్నారో అర్థం కావట్లే. ఆయన ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లోనే ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీగానే ఉన్నారు. మరి ఆ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆయన లోబడిగా ఉండాలి. సో ఆయనకి ఇష్టం లేకపోతే ఇంటర్నల్గా చర్చించాలి. ఇంటర్నల్గా ఫలానా మంత్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మొత్తం బోగస్ సర్వే బయటకు వదిలారు, అసలు ఇది అసలైన సర్వే కాదు, అవసరమైతే మళ్ళీ రీసర్వే చేయండి అని చెప్పేసి ఇంటర్నల్గా ఆయన డిస్కస్ చేసుకోవాలి మంత్రివర్గంతోటో లేకపోతే రేవంత్ రెడ్డి గారితో. అలా కాకుండా బయటకు వచ్చేసి ఆయన ఛానల్లో ఇప్పటికీ ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లనే ఇచ్చారు. సో ఇదే కాంగ్రెస్ పార్టీకి అసలు నచ్చట్లే. మరీ ముఖ్యంగా ప్రస్తుతం వచ్చేసి పిసిసిసి అధ్యక్షులుగా మహేష్ గారు ఉన్నారు కదా, ఆయనకైతే అస్సలు నచ్చట్లే. అరే ఇప్పుడే మేము ఈ కులగణన చేసి మేము గొప్పలు చెప్పుకుంటా ఉంటే మా పార్టీలో ఉండి నువ్వు వ్యతిరేకించడం ఏంది అని చెప్పేసి ఆయన ఫుల్ ఫైర్ అయిపోయి ఇక షోకాస్ నోటీస్ అనేది ఇచ్చేశారు. షోకాస్ నోటీస్ ఇవ్వడమే కాదు, మీరు ఖచ్చితంగా వెరీ సూన్ మీరు రిప్లై అనేది ఇవ్వాలి. మీరు ఏ రకంగా మీరు కాంగ్రెస్ పార్టీని మీరు తప్పుపడుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీపై ఎందుకు మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో మీరు వివరణ ఇవ్వాలి అని చెప్పేసి ఒక షోకాజ్ నోటీస్ అనేది ఇచ్చారు.
ఇప్పుడు అసలైన ట్విస్ట్ అనేది ఉంది. మరి తీన్మార్ మల్లన్న ఈ షోకాజ్ నోటీస్కి స్పందిస్తారా? రిప్లై అనేది ఉంటుందా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చేస్తారా? ఎలాగో ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చారు, ఆయన అనేది ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి. ఆ రిప్లై అనేది కాంగ్రెస్ పార్టీ ఈ అధిష్టానానికి నచ్చకపోతే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారు. మరి సస్పెండ్ ఎలాగో చేస్తారు కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండడం కంటే బయట వెళ్ళడమే బెస్ట్ అని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారు బయటకు వచ్చేస్తారా? లేకపోతే ఏదో అప్పుడు గతంలో ఆవేశంలో అలా మాట్లాడేశాను, మరొకసారి ఇలా రిపీట్ కాని అని చెప్పేసి ఏమన్నా రిప్లై అనేది ఇస్తారా? సో ఇప్పుడు ఎలాగో బీసీ ఉద్యమాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు తీన్మార్ మల్లన్న గారు. సో మొన్నే మనం చూసాం హనుమకొండలో బీసీ భారీ బహిరంగ సభ చాలా గొప్పగా జరిగింది. అనేక మంది బీసీ నాయకులు కూడా వచ్చారు. దాంట్లో ఒకటే అందరి స్టేట్మెంట్, ఓట్లు మావే సీట్లు మావే. ఇదే వాళ్ళ ప్రస్తుతం సిద్ధాంతం. మరి ఓట్లు మావే సీట్లు మావే అనే ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చారు కాబట్టి ఎలాగో మోతుపల్లి నరసింహులు గారు చెప్పారు కదా ఒక స్టేట్మెంట్, మొన్న కేసీఆర్ ఉండే ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏమో రేపు తీన్మార్ మల్లన్న అవ్వచ్చేమో అని చెప్పేసి ఆయన అన్నారు కదా. సో ఆయన చెప్పిన దాని ప్రకారము తీన్మార్ మల్లన్న గారు ఏమన్నా మళ్ళీ బీసీ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రిగా కూడా పోటీ చేస్తారా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంది ప్రస్తుతం. ఆ ఛాన్స్ కూడా లేకపోలేదు. సో ఇదైతే చాలా హాట్ టాపిక్ అయిపోయింది. పార్టీ పరువు దెబ్బతీసేలా మల్లన్న వివరించారని చెప్పేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులే అధిష్టానానికి సూచించారు. చాలామంది ఇదే అభిప్రాయపడ్డారు, అరే కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడతారు, మీరేమో ఇంత సైలెంట్గా ఉన్నారు, ఆయనకి ఇంత లీనియన్స్ ఇచ్చేశారని చెప్పేసి అనేక మంది కాంగ్రెస్ లీడర్లే విరుచుకుపడ్డారు. సో ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్కరి పార్టీ కాదు కదా, అది నేషనల్ పార్టీ. అనేక మంది సామూహికమే ఈ కాంగ్రెస్ పార్టీ, అనేక మంది కలయికే కాంగ్రెస్ పార్టీ. ఈ రీజనల్ పార్టీ అయితే కాదు, కేసీఆర్ గారు లాగానో లేకపోతే జగన్ గారు లాగానో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లాగానో రీజనల్ పార్టీ కాదు, ఒకరి డెసిషన్ ఫైనల్ అని చెప్పడానికి. సో ఇక్కడ అందరూ కూడా డిస్కస్ చేసుకొని ఖచ్చితంగా అయితే తీన్మార్ మల్లన్న మీద అయితే యాక్షన్ అయితే ఉండబోతుందని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఒకవేళ తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే ఆయన ఇదే కాంగ్రెస్ మీద పోరాటాన్ని తారాస్థాయిలో తీసుకెళ్ళిపోతారు. గతంలో కేసీఆర్ గారి మీద ఆయన ఎలా అయితే ఉద్యమం చేశాడో, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఎలా అయితే ఆయన పోరాటాలు చేశారో, అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఖచ్చితంగా ఆయన పోరాడతారు. కాంగ్రెస్ పార్టీ తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతారు. అది ఎంతో కొంత ప్రజల్లో ప్రభావితం అనేది ఖచ్చితంగా చేస్తుంది. మరి ఆ ఎఫెక్ట్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది కదా, అది కూడా ఆలోచించుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ కులగణన అనే అంశం చుట్టూనే తెలంగాణ రాజకీయాలు అనేవి నడుస్తూ ఉన్నాయి. మరి చూద్దాం, కాంగ్రెస్ పార్టీ నిజంగా తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేస్తుందా లేకపోతే ఒక్క వార్నింగ్ ఇచ్చేసి వదిలేస్తుందా అన్నది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. సో ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.